పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యవాణి సందేశమును వీక్షిస్తున్న వీక్షితులందరికీ, ప్రేక్షకులందరికీ ప్రభు యేసు నామమున శుభాభివందనములు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. సంధ్యవేళకు యేసు శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవను ఎక్కి సరస్సు ఆవలి వైపునున్న కపర్నామునకు పయనమైరి. పెనుగాలి వలన సరస్సునందు అలలు చెలరేగెను. వారు 1-2 క్రోసులు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడుచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి. కాని యేసు వారితో, నేనే, భయపడకుడు అని చెప్పాను. వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకుని కోరిరి. ఇంతలో పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గుడికి వెళ్ళే మనందరినీ, ప్రార్థన చేసుకునే మనందరినీ విశ్వాసులు అంటారు. ఫెయిత్ఫుల్ పీపుల్, విశ్వాసులము. ఏంటి మన విశ్వాసం అనంటే, మనకు కనపడని దేవునిలో మనం విశ్వాసం ఉంచి మనల్ని ఆయనే నడిపిస్తున్నాడు అనే భరోసా పెట్టి నడుస్తున్నటువంటి దేవుని బిడ్డలం అన్నమాట. ఈ విశ్వాసంలో మనము మన సంపూర్ణ భారాన్ని దేవుని మీద వేస్తామన్నమాట. చిన్న బిడ్డలు తల్లిదండ్రులను నమ్మినప్పుడు, తల్లిదండ్రుల మీద భరోసా వేసినప్పుడు, ఆడుతున్న చిన్న బిడ్డ నేను పడిపోయినా మా అమ్మ ఉంటుంది, నాకేం కాదు, నన్ను భద్రపరుస్తుంది, నన్ను జాగ్రత్త పరుస్తుంది అనేటటువంటి దృఢ సంకల్పంతో బిడ్డ ఎలాగైతే స్వాతంత్రంతో ఆడుకుంటాడో, విశ్వాసంలో నేను చేసే పని కూడా అదే. నేను సంపూర్ణముగా నా భారాన్ని దేవుని మీద వేస్తాను, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తాను, దైవ చిత్తం నెరవేరుస్తాను. తద్వారా నాకు బాధలు వస్తాయి, కష్టాలు ఉంటాయి, కానీ నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నన్ను భద్రపరుస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను మోసము చేయడు, నన్ను విడువడు, ఎడబాయడు అనేటటువంటి గొప్ప నమ్మకమే ఈ విశ్వాసం అన్నమాట. ఈ విశ్వాసంలో ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళే కొద్దీ మనం ఒక స్పీడ్ చూస్తామన్నమాట. ఈ విశ్వాసం ప్రభు మీద వేసినప్పుడు, ఆ విశ్వాసములో నా దేవుడు నాకు తోడుండి నడిపిస్తున్నాడు అనే భరోసా నాకు కలిగినప్పుడు, మనము ప్రియ దేవుని బిడ్డలారా మెల్లగా ఈ లోకము మనకి ఎక్కడో చోట, మీరు గమనించండి, భయము అనేది ఎక్కడో చోట మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది దీనికి భయపడతారు, దానికి భయపడతారు, చీకటికి భయపడతారు, లేకపోతే జంతువులకి, పురుగులకి భయపడతారు. కొంతమంది భవిష్యత్తు కూడా భయపడతారు, మనుషులకు కూడా భయపడతారు. నాకేమవుద్దో, నా బిడ్డలకు ఏమవుతుందో, ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో అని కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ భయమంతా కూడా విశ్వాసం సరిగ్గా ఉన్నప్పుడు అది పటాపంచలు అయిపోతుంది. ఆ భయం లేని జీవితం అనేది విశ్వాసము ద్వారా మాత్రమే వస్తుంది. అందుకనే విశ్వాసములో మనం ఎప్పుడు బలపడటానికి ప్రయత్నం చేయాలి. ఆ విశ్వాసపూరితమైనటువంటి మాటలకి, జీవితానికి మనం ఎల్లప్పుడూ లోబడటానికి మనం ప్రయాసపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనం ఎక్కువ మందికి అక్కర్లేదు. మనం దావీదును చూసి నేర్చుకుందాం. దావీదు ఏ విధంగా భయం లేకుండా పసితనము నుంచే తన భారం దేవుని మీద వేసి విశ్వాసములో ఉన్నవాడు కాబట్టి దేనికి భయపడలేదు. ఆ భయం లేని జీవితాన్ని ఎలా జీవించాడో మనం ఒకసారి నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మనందరికీ తెలుసు, ఈషాయి కుమారుడు, ఆఖరివాడు. మరి ఈషాయి కుమారుడు దావీదు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు చిన్నతనము నుంచే దేవుని బలమైన హస్తాన్ని అనుభవించినటువంటి వాడు. కారణం ఏమిటంటే, దావీదు దైవ భయం ఉన్నవాడు కాబట్టి, దేవుని వాక్కు ప్రకారం జీవించిన వాడు కాబట్టి,
దేవునిలో బలపడినవాడు కాబట్టి, దేవుని మార్గంలో జీవించినవాడు కాబట్టి, దేవుని స్తుతి గీతాలు పాడినవాడు కాబట్టి, కీర్తనలు రాసినవాడు కాబట్టి దావీదుకి ప్రభు మీద భారం వేసి విశ్వాసిగా నడిచే ఒక గొప్ప లక్షణం ఉంది. ఆ లక్షణం వలనే దావీదు దేవుని బిడ్డలారా గమనిద్దాం, భయపడకుండా జీవించేటటువంటి కొన్ని ఘట్టాలు మనకి బైబిల్లో కనబడతాయి అన్నమాట. ఎప్పుడైతే దావీదు సౌలు దగ్గరికి తీసుకురాబడ్డాడో, ముఖ్యంగా గొలియాతు విషయంలో, దావీదు దేవుని బిడ్డలారా నంబర్ 1, సింహానికి కానీ ఎలుగుబంటికి కానీ నేను భయపడలేదు అని చెప్తాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 34వ వచనంలో నుంచి మనం గమనిస్తే, దావీదు సౌలుతో, నేను నా తండ్రి గొర్రెలను కాయచుండగా సింహమైనను ఎలుగుబంటి అయినను వచ్చి మందలో పడి గొర్రెపిల్లను పట్టుకొనినప్పుడు నేను దాన్ని తరుము కొట్టి దాని నోటి నుండి దాన్ని విడిపించుచుంటేని, అది నా మీదకు లేచినప్పుడు దాని గెడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపుచుంటేని. మీరు గమనించండి, దావీదు ఈ విధంగా సింహమును కానీ ఎలుగుబంటిని కానీ వేటాడుతున్నప్పుడు దావీదు ఒక పెద్ద సైనికుడు కాదు, సైన్యాధిపతి కాదు, కండలు తిరిగిన పెద్ద గొప్పోడేమి కాదు, చిన్నవాడే. దావీదు ఆ విధంగా జీవించినప్పుడు మానవపరమైనటువంటి దావీదు స్టాండర్డ్ పనికిరాదు, చిన్నవాడు. మరి సింహము దగ్గర ఎలుగుబంటి దగ్గర అలా ఏ విధంగా చెప్తున్నాడు చూడండి, దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపుచుంటేని, నీ సేవకుడిని నేను సింహములను ఎలుగుబంటులను హతము చేసి తిని సజీవుడైన దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక్కని వలె ఉండును అని చెప్తాడు. దేవుని బిడ్డలారా 37వ వచనంలో, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను తప్పించిన యెహోవా, చూడండి, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను తప్పించిన దేవుడు. కాబట్టి ఇక్కడ దావీదుకి ఆ అభయం ఎక్కడి నుంచి వచ్చిందండి? విశ్వాసం నుంచి వచ్చింది. చిన్న బిడ్డ అపాయకరమైనటువంటి వస్తువులతో ఆడతాడు, అది అపాయము అని చెప్పి వాడికి తెలీదు, కానీ మా అమ్మ కాపాడేస్తుంది అన్నటువంటి ధైర్యంతో ఆడేస్తూ ఉంటాడు. నిజంగానే అమ్మ కాపలా కాస్తూ ఉంటుంది. మన దేవుడు కూడా దేవదూతలు పంపించి మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. అందుకే భయపడ మాకు, ఏమాత్రం భయపడకుండా నీ కుటుంబాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచు. నీ ఉద్యోగాన్ని, నీ భవిష్యత్ ప్రణాళికల్ని, నీ కాబోయే భర్తని, నీ కాబోయే భార్యని, నువ్వు చేసుకోబోయే వ్యక్తిని, నువ్వు వెతుకుతున్న ఉద్యోగాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచు. అన్నీ నీ గురించి ఆయనకి తెలుసు. నిన్ను నడిపించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను భద్రపరిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు నీకు ఎప్పుడు తోడుంటాడని మర్చిపో మాకు. ఇదిగో ఎలుగుబంటి నుంచి, సింహము నుంచి నన్ను కాపాడిన నా దేవుడు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు సింహానికి భయపడలేదు, ఎలుగుబంటికి భయపడలేదు. ఎందుకనంటే గొర్రెలు కాస్తున్నప్పుడు దావీదుకు ఎదురొచ్చినటువంటి పెద్ద జంతువులు ఈ సింహము, ఈ ఎలుగుబంటి. దేవుని బిడ్డలారా, ఎలుగుబంటిని, సింహాన్ని, ఇదిగో మామూలు మానవుని యొక్క శక్తి సరిపోదు. చేతిలో ఈటెలున్నా కానీ, కత్తులున్నా కానీ సరిపోదు. కానీ ఇదిగో దావీదు చిన్నతనంలోనే అదిగో అంత గొప్ప విశిష్టతను అనుభవించగలిగాడు, అంత గొప్ప దేవుని యొక్క బలాన్ని అనుభవించగలిగాడు. అందుకనే దావీదు భయపడలేదు. నువ్వు భయపడ మాకు, సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి కాపాడిన ఆ దేవుడు దావీదుని ఎట్లాగైతే కాపాడాడో, ఆ అభయాన్నిచ్చి భద్రపరిచాడో, నడిపించాడో, నిన్ను కూడా ప్రభువు నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడ మాకు. దావీదు భయపడినటువంటి మనకి బైబిల్లో కనపడేటువంటి వ్యక్తి గొలియాతు సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 45వ వచనం నుంచి మనకు కనబడతాడు. 9.5 అడుగులు ఉంటాడు గొలియాతు. ఒంటి నిండా ఇనప వస్త్రాలే, ఒక్క నుదుటి మీద ఉన్న చిన్న రంధ్రం తప్ప ఒంటి నిండా ఇనప వస్త్రాలు. ఆ ఇనప వస్త్రాలు వేసుకున్నటువంటి గొలియాతు ఒక్క ఫిలిస్టీయుల సైన్యం తరపున ఒక్కడే మాట్లాడటం మొదలు పెడతాడు. నన్ను చంపండి, వీళ్ళందరూ మీకు బానిసలైపోతారు అని చెప్పి. ఇశ్రాయేలు వేల కొద్ది సైన్యం భయపడిపోతున్నారు. అక్కడ దావీదు వచ్చాడు. చిన్న కుర్రాడే అప్పుడు కూడా. దావీదు వచ్చి ఈ గొలియాతుకి నేను భయపడటం ఏంటి అని చెప్పి, దావీదు వాడినటువంటి భాష విశ్వాసంతో కూడినటువంటి భాష, నీ తెలివితేటలకు అందనటువంటి భాష, నీకున్న శక్తికి అందనటువంటి భాష, సైన్స్కి, మ్యాథమెటిక్స్కి, ఈ లోకము చూపించే ఆయుధాలకి
డబ్బుకి, సంపదలకి, రాజకీయ శక్తికి అదిగో అతీతమైనటువంటి భాష ఇదిగో దావీదు కనపరిచినటువంటి భాష. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గొలియాతుతో అంటాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు దేవుడైన, సైన్యములకు అధిపతి అయిన దేవుని నామమును బట్టి నేను నీ మీదకు వచ్చుచున్నాను. కాబట్టి గొలియాతు వాడుతున్నటువంటి ఆయుధాలు ఏంటి? కత్తి, ఈటె, బల్లెం. సో మనం కూడా డబ్బులు, రాజకీయ బలం, శక్తి, స్నేహితులు ఏమైనా పెట్టుకోండి. ఇవన్నీ మనల్ని భరించేస్తాయి, నన్ను కాపాడేస్తాయి నీకు నాకు అనిపిస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మాత్రం తనకున్నటువంటి శక్తి ఏమంటుందంట, నా దేవుడి నామమును బట్టి నీ మీదకి వస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి. ఇంతెత్తున్నటువంటి గొలియాతు, ఏమాత్రం కిందకున్నటువంటి దావీదు. ఇంత బలమైనటువంటి గొలియాతు, బలము శక్తి లేనటువంటి దావీదు ఎలా మీదకి వచ్చేస్తున్నాడో చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? ఇక్కడ దావీదుకున్న ఆయుధం దేవుని నామం. విశ్వాసములో, ప్రార్థనలో నీ భారం దేవుని మీద వేసి నడుపుతున్నప్పుడు నీకు వస్తుంది కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్సే నిన్ను భద్రపరుస్తుంది. ఈ కాన్ఫిడెన్సే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్తూ ఉంటాడు, గమనిద్దాం. మరి దావీదు గొలియాతుతో, నేడు దేవుడు నిన్ను నా చేతికి అప్పగింపబోచున్నాడు. నేను నిన్ను హతము చేసి నీ తల తెగ నరికి, నేడు ఫిలిస్టీల శవములను ఆకాశ పక్షుకులకును భూజంతువులకును ఆహారముగా ఇచ్చేదను. అందును బట్టి ఇశ్రాయేలీలకు దేవుడొకడున్నాడని భూలోక నివాసులందరూ తెలుసుకొందురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు నేను మిమ్మల్ని అందరినీ కూడా హతమార్చేస్తాను అని చెప్పేసి చెబుతూ, యెహోవా ఖడ్గముతోనూ ఈటతోనూ రక్షించువాడు కాడని ఈ సమాజకులందరూ తెలుసుకొందురు. యుద్ధము దేవునిదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగింపబోచున్నాడని చెప్పాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న మానవ సంపదలతో చాలామంది నీకు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు శత్రు రూపంలో కనబడుతూ ఉంటారు. అది మాస్టర్ డిగ్రీలు అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ఫిజికల్ స్టాండర్డ్ అవ్వచ్చు, రాజకీయ బలం అవ్వచ్చు. కానీ ఇక్కడ దావీదు నమ్ముకున్నటువంటి బలం ప్రభునామం, దేవుని నామం. అంటే ప్రార్థనా బలం, దేవుని మీద భారం వేసినటువంటి స్థితి. ఆ స్థితితో అంటూ ఉన్నాడు, మిమ్మందరినీ కూడా హతమార్చేస్తాను, ఎందుకంటే మిమ్మందరినీ ప్రభువు మా చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. కాబట్టి మానవులు మాట్లాడేటటువంటి శక్తులు, మానవులు నమ్మేటటువంటి బలాలు, మానవులు నమ్మేటటువంటి ఇవన్నీ కూడా బలాన్ని ఇచ్చినట్టే ఇస్తాయి. కానీ మీరు గమనించండి, వీళ్ళందరూ ఏదో ఒక టైంలో భయపడిపోతానే ఉంటారు, ఏదో ఒక విధంగా భయపడిపోతానే ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి ఎక్కడా భయం లేకుండా సంతోషంగా ఉంటాడు. భయం లేకుండా భారం దేవుని మీద వేశాడు కాబట్టి ఆనందంగా నడిచేస్తూ ఉంటాడు. దేవుడే వాళ్ళకి తోడుంటాడు, దేవుడు తోడున్నాడు అనేటటువంటి బలముతో వాళ్ళు నడుస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో దావీదు చూడండి, అక్కడ లోకపరమైనటువంటి ఆయుధాలను కాకుండా దేవుని నామమును బట్టి బలవంతుడిగా ఫీల్ అవుతున్నాడు. అంటే అంత పెద్ద గొలియాతుకి దావీదు భయపడటం లేదు. ఇది మనం ఎల్లప్పుడూ గ్రహించుకోవాలి. దావీదు సింహానికి, ఎలుగుబంటికి భయపడలేదు, గొలియాతుకి భయపడలేదు. నంబర్ 3, సైన్యానికి భయపడలేదు. సౌలు సైన్యం అప్పుడు సౌలు దగ్గర ఉన్న ఇశ్రాయేలు సైన్యం సౌలు సైన్యమే. దావీదును చంపటానికి అనేకసార్లు ప్రయత్నం చేసినప్పుడు సౌలు సైన్యం, ఆలోచించండి, కీర్తన 27వ కీర్తన 3వ వచనంలో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. చూసారా, ఈ సౌలు సైనికులు దావీదుని వెంటాడి చంపుదామని ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా దావీదు కొడుకు అబ్షాలోము కూడా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు తండ్రికి విరుద్ధంగా. ఆ సైనికులు కూడా దావీదుని వెంటాడుతూ ఉన్నప్పుడు, దావీదు అలాంటి సైనికులు వెంటాడుతూ వస్తున్నప్పుడు తను చూపిస్తున్నటువంటి బలం మీరు గమనించండి. నా హృదయము భయపడదు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, సైనికులు వచ్చినను నా హృదయము భయపడదు. కొన్నిసార్లు మూకుమ్ముడిగా నీ మీద పడిపోతున్నట్టు కనపడుతుంది సొసైటీ, లేనిపోనివి వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒక బాధ తర్వాత ఒక బాధ వచ్చి మీద పడిపోతూ ఉంటుంది, ఒక కష్టము తర్వాత ఒకటి కష్టం. ఒక దాని దగ్గర నుంచి నేను తేరుకునే లోపే
ఇంకొకటి వచ్చి మీద పడిపోతూ ఉంటుంది. ఇదే దండు అంటే, సైన్యముల దండు అంటే మూకుమ్మడిగా వచ్చి పడిపోవడం అనమాట. ఒకేసారి పడిపోతున్నప్పుడు అంతమంది అనే మాటలు కానీ, అన్ని సందర్భాలు కానీ, అన్ని సంఘటనలు కానీ నిన్నొచ్చి ఆ విధంగా చేస్తున్నప్పుడు నీకు భయం వేసేస్తుంది. దావీదు అంటున్నాడు, నా హృదయము భయపడదు, నేను ధైర్యము విడువకుందును. చూసారా, సైన్యము అంటే చాలామంది వచ్చి మీద పడిపోతున్నా కానీ నేను ధైర్యం విడువను, భయపడను. అందుకనే ప్రతిరోజు మోకరించి నీకున్న ప్రతి కష్టం దేవునికి చెప్పు, నీకున్న ప్రతి బాధ ప్రభుకు చెప్పు. నీ బిడ్డల ద్వారా, లేకపోతే నీ ఫ్యామిలీ ద్వారా, నీ బంధువుల ద్వారా, నువ్వు చేస్తున్న ఉద్యోగము ద్వారా, నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నీకు రాబోయేటటువంటి ఆ అధైర్యం గురించి ప్రభుకు చెప్పు, ఆయనకు సమర్పణ చెయ్యి. అప్పుడు అది చేసినప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడతాడు, నీ ప్రభు నీకు సంభాషిస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నువ్వు భయపడవు. ఎప్పుడైతే నువ్వు భయపడటం లేదో, భయపడని ఆ స్థితిలో నీకు పరిష్కారం కనబడుతుంది. భయపడిపోయినప్పుడు నీకు అసలు ఏమీ అర్థం కాదు. అందుకనే ఆ భయంలో ఉన్న వ్యక్తి ముందు రిలాక్స్ అవ్వాలి అంటారు, ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ముందు బయటకు రావాలి అంటారు. విశ్వాసంలో నువ్వు దేవునికి నీకు సమర్పిస్తున్నప్పుడు నువ్వు ఈ భయం నుంచి బయటకు వచ్చేస్తావు. ఇదిగో దేవుడు నీకు తోడుంటాడు. సైన్యం వచ్చి మీద పడుతున్నా కానీ, సైన్యం వచ్చి తను చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నా కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటూ ఉన్నాడు, అంతమంది సైనికులు వచ్చి నా మీద పడినా, అంతమంది సైనికులు నన్ను వెంటాడుతున్నా, నేను ఒంటరివాడిని అయినా సరే నేను భయపడను, నేను భయాన్ని విడిచిపెట్టేస్తాను, ధైర్యమును మాత్రం విడిచిపెట్టను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, మనం విశ్వాసములు బలపడినప్పుడు ఎంత ధైర్యంగా ఉంటామండి. విశ్వాసముగా ఉన్నప్పుడు ఇంత సంతోషంగా ఉంటాం. విశ్వాసములో ఉన్నప్పుడు నువ్వు దేనికి కూడా భయపడవు అని నువ్వు గుర్తు చేసుకోవాలి. 4వ వ్యక్తి, దావీదు భయపడని వ్యక్తి సౌలు. సౌలుకి దావీదు గొలియాతుని చంపినప్పుడు సౌలుకి 1000 మందిని చంపాను, దావీదు 10,000 మందిని చంపాను అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు పొగిడారు. అప్పటి నుంచి సౌలు మెంటలోడ్ అయిపోయి ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేస్తే సౌలు దావీదును చంపుతున్నాడు అని ప్రయత్నం చేసినప్పుడు, సౌలు దొరికినప్పుడు కూడా దావీదు సౌలుకు కూడా భయపడడు. ఏమాత్రం భయపడకుండా సౌలుతో అన్న మాటను గమనించండి. దేవుడు ఈ దినమున గుహలో నిన్ను నా చేతికి అప్పగించిన సంగతి నీ కన్నులారా చూచితివి కదా, నిన్ను చంపమని కొందరు నాతో చెప్పిరి గాని నేను నిన్ను కటాక్షించి నీ ఏలినవాడైన దేవుని అభిషేకం పొందినవాడు కనుక అతని మీద నేను చెయ్యి ఎత్తనని చెప్పి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలుని ఇదిగో వదిలిపెట్టేస్తాడు దావీదు. సౌలుకి కూడా భయపడ్డు, మహారాజుకి భయపడ్డు, చక్రవర్తికి భయపడ్డు. చెస్ ఆట ఆడేటప్పుడు ముందు సైనికులు యుద్ధం చేస్తారు, చివరిలో రాజు చనిపోతాడు. ఇక్కడ సైన్యానికి భయపడను అన్నటువంటి దావీదు చివరికి ఏమంటున్నాడు, అసలు ఆ చక్రవర్తికి కూడా నేను భయపడను అంటున్నాడు. అంటే ఎంత దుష్ట శక్తి అయినా సరే, ఎంత ఘోరమైన శక్తి అయినా సరే నేను భయపడను అంటూ ఉన్నాడు. కాబట్టి నా దేవుని మీద నా భారం వేసి వెళ్తున్నంతసేపు కొంతమంది చెడు శక్తులకు భయపడిపోతారు, దుష్ట శక్తులకు భయపడిపోతారు, ఏవేవేవో చెడు శక్తులు అంటారు, వణికిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, చీకటికి భయపడిపోతూ ఉంటారు. తెలివి ఉండాలి, భయం కాదు మనం నడపాల్సింది. అయితే ఆ విధంగా భయపడకుండా, చక్రవర్తికి కూడా భయపడకుండా ధైర్యంతో వెళ్ళిన వాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత 5వది మనం గమనిస్తే నిందలకు భయపడ్డు. కొన్నిసార్లు కొంతమంది కామెంట్లకు భయపడిపోతారు, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో. మనకి
సొసైటీ అంటే గౌరవం ఉండాలి, ఆ గౌరవంతోనే మనం జీవించాలి. కానీ పద్దస్తమానం వాటిని బట్టి కొన్నిసార్లు మన క్యారెక్టర్లు మార్చేసుకోకూడదు, వాటిని బట్టి మన జీవితాన్ని మార్చేసుకోకూడదు. నిందలకు భయపడకూడదు. దావీదు నిందకి భయపడడు. ఇది ఎక్కడ గమనిస్తామంటే సమూయేలు 2వ గ్రంథములో 6వ అధ్యాయంలో 16వ వచనం చూసినప్పుడు మందసం, దేవుని మందసం ఊర్లోనికి వస్తుంది. ఊర్లోనికి వచ్చినప్పుడు దావీదు దహన బలులు సమర్పించి ప్రతి ఒక్కరికి ఆ బలి సమర్పణ యొక్క ఆహారం ఇస్తూ అందరికీ దీవెనలు పలుకుతూ ఉంటాడు దావీదు. తన స్వంత ఇంటికే వచ్చినప్పుడు దావీదు ఆ మందసం ముందు నాట్యం చేయటం మొదలు పెడతాడు. నాట్యం ఎంతగా చేస్తాడంటే తన ఒంటి మీద దుస్తులు కూడా ఊడిపోవడం గమనించడం, పట్టించుకోకుండా అంతగా లీనమైపోతాడు దేవుని స్తుతించటంలో, దేవుని మహిమపరచటంలో. అలా చేస్తున్నప్పుడు దావీదు భార్య మీకాలు ఇది పసిగడుతుంది. పసిగట్టి పనికత్తెల ముందు, చెలికత్తెల ముందు పరువు పోగొట్టుకుంటున్నాడని కూడా తెలుసుకోకుండా నా భర్త ఏ విధంగా నాట్యం ఆడుతున్నాడో చూడు అని చెప్పి నింద వేస్తుంది దావీదు మీద. అయితే దావీదు దేవుని స్తుతించటానికి ఇష్టపడ్డాడు కానీ భార్య వేసే నిందను పట్టించుకోవటానికి మాత్రం ఇష్టపడాల. నింద పడుతుంది కానీ నీ దగ్గర గుండె ధైర్యం ఉన్నంతసేపు ఆ నింద నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు గమనించుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నీకు విశ్వాసం నుంచి మాత్రమే వస్తుంది. నువ్వు దేవునిలో బలపడుతున్నప్పుడు, నువ్వు దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు బోళ్ళని షాకులు ఎదురవుతాయి. కొన్నిసార్లు నువ్వు మంచి చేస్తున్నా కానీ వచ్చేస్తూ ఉంటాయి. ఏ తప్పు నీలో లేకపోయినా వస్తాయి, తప్పు చేసినా కానీ వస్తాయి. కానీ తప్పు చేసినప్పుడు మనం పశ్చాత్తాపపడాలి, దేవుని క్షమాపణ కోరుకోవాలి. కానీ ఒప్పు చేస్తున్నప్పుడు కూడా ఇవి వస్తున్నప్పుడు నువ్వు భయపడిపోతావు. కొన్నిసార్లు కొంతమంది చూడండి, కొంతకాలం దేవుని సేవ చేస్తారు గుళ్ళో, ఎవరో ఏదో అన్నారంట, ఇక గుడి జూరికి రారు, మళ్ళీ డెకరేషన్ చేయరు, పాటలు పాడరు, అక్కడికి వచ్చి గుడి ఓడవరు, గుళ్ళో పట్టణాలు చదవరు, గుళ్ళో అసలు సేవ చేయరు, ఏమి చేయరు. ఇదనమాట నింద మీద పడుతున్నప్పుడు వర్రీ అవ్వకు. దావీదు మీదకి నింద పడటం అనేది ఒక భార్య చూపిస్తున్న ప్రేమ. అది దేవాలయం ముందు, దేవుని ముందు అని గమనించకపోయింది, భర్త మానం గురించి మాట్లాడింది భార్యగా. కానీ దావీదు దేవుని స్తుతించటంలో భార్య చూపిస్తున్నటువంటి, భార్య వేస్తున్న నిందను పట్టించుకోలేదు కానీ దేవుని స్తుతించటంలోనే ఎక్కువ శ్రద్ధ చూపించాడు. అందుకనే నిందకి భయపడలా. నువ్వు నిందకి భయపడితే అదిగో నువ్వు దేవునికి దూరం అయిపోతావు. నీ మనసు స్వచ్ఛంగా ఉండాలి, అది తప్పు లేనిదై ఉండాలి, నువ్వు దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఒకవేళ నువ్వు తప్పు లేకపోయినా నింద పడుతున్నప్పుడు జాగ్రత్త, దావీదు చేసిన పనిని గుర్తు చేసుకో. దేవుని యందు నిలకడగా ఉండు, పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగానే వెళుతూ ఉండు. నీ దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడున్నాడు అని చెప్పి గ్రహించు. దేవునికి సేవ చేయి, దేవాలయంలో ఉండు, సంఘములో సేవలు చేయి, సంఘములో ఉండు. సత్యం బయటకు వస్తుంది, ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది. కానీ ఈలోపు నువ్వు అక్కడ ఉండాలి కదా. నువ్వు పారిపోతే అది కుదరదు ప్రియ దేవుని బిడ్డ. అందుకనే సేవ చేయి. నువ్వు ఎప్పుడు నిందలేని వ్యక్తిగానే జీవించు. ఒకవేళ నీకు అనవసరంగా నిందపడినా భయపడమాకు. నిందలకు దావీదు భయపడలేదు. ఆఖరిగా దావీదు మరణానికి కూడా భయపడలేదు. చూసారా, విశ్వాసంలో ఇది అల్టిమేట్ అండి. విశ్వాసంలో జీవించే వ్యక్తులు నేను కూడా వ్యక్తిగతంగా చాలాసార్లు చూశాను. మరణం దగ్గర పడుతున్నప్పుడు అది రావాల్సిందే కదా, నేను ఆ మరణాన్ని రుచి చూసి కదా నా దేవుని దగ్గరికి వెళ్తాను, నేను ఆ మరణాన్ని రుచి చూసి కదా నా తండ్రిని కలుసుకుంటాను, మా తాతగారిని, మా అమ్మమ్మని కలుసుకుంటాను, మా అమ్మని కలుసుకుంటానని చెప్పిన వాళ్ళని చాలామందిని చూశాను. విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ప్రియ దేవుని బిడ్డలారా రోగాలకు కానీ, ఆ రోగాల ఫలితంగా మరణానికి కానీ అస్సలు భయపడరండి. చాలా సంతోషంగా ఉంటారు. దావీదుకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆలోచించండి. 23వ కీర్తనలో 4వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు చెప్పే మాటలు మంచి కాపరి కీర్తనలో, గాఢాంధకారపు లోయగుండా నేను పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును జంకను అంటాడు. ఈ లోయలు ఏంటంటే దావీదు అక్కడ పారిపోయిన తర్వాత సౌలు సైనికులు వస్తున్నప్పుడు అదుల్లాం అనేటటువంటి గుహలోనికి వెళ్ళిపోతాడు. ఆ గుహల్లో అతను ప్రయాణం చేస్తున్నప్పుడు సైనికులు వచ్చి చంపేస్తారు. చీకటి చీకటి గుహలవి. ఆ చంపేస్తారన్న భయం దగ్గర కూడా దావీదు అస్సలు భయపడు. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయం 5వ వచనంలో హేరేత్ అనేటటువంటి ఆ అడవుల్లో కూడా తన గొర్రెలు కాపాడుతూ వెళుతున్నప్పుడు ఆ గుహలు కూడా సన్నగా ఉండేవి.
అక్కడికి సింహాలు ఎలుగుబంట్లు ఈ గుహ బయట కాసుకొని ఉండేవి. ఏది వస్తుందా పట్టుకుని తినేద్దామా అని చెప్పి దావీదు, మీరు గమనించండి, అక్కడ అదుల్లాము గుహల దగ్గర కానీ హేరేతన గుహల దగ్గర కానీ దావీదు పాడినటువంటి పాటలో మంచి మాట, గాఢాంధకారపు లోయగుండా పయనించినప్పుడు నేను అస్సలు జంకను, భయపడను. గమనించండి ఎంత గొప్ప విషయమో. అంటే మన జీవితంలో ఇప్పుడు దావీదులు జరిగిన అన్నీ కనబడతానే ఉంటాయి. గొల్యాతు కానీ, సైనికులు కానీ, చక్రవర్తి అయినటువంటి సౌలు కానీ, నిందలు కానీ, ఉన్నటువంటి సింహాలు లాంటి, వెలుగుబంటి లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కానీ, చివరికి మరణం కానీ. భయపడకూడదు. నువ్వు భయపడవు. దేవుని మీద భారం వేసి చూడు, దైవ చిత్తం ప్రకారం జీవించి చూడు, విశ్వాసివిగా బ్రతికి చూడు, ప్రార్థనలో బలపడి చూడు. నీ దేవుడు నడిపిస్తాడు. నీ దేవుడు నీకు ఆ భయం లేకుండా చేసేస్తాడు. నువ్వు ఆనందంగా భయం లేని చోట ప్రేమ ఎక్కువ ఉంటుందండి. ఆ ప్రేమ ఉన్న చోట మనుషులు ఆనందించడం మొదలు పెడతారు. మనసు స్పష్టంగా ఉంటుంది, జీవితం స్పష్టంగా ఉంటుంది. నీ దేవుడు నడిపిస్తాడు. ఇలాంటి గొప్ప విశ్వాసపూరితమైన జీవితాన్ని మనందరికీ కూడా దయచేయమని, ఆయనలో ఉన్నటువంటి ఈ నమ్మకం, విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేయమని తలలు వంచి కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిత్యస్తుతికి పాత్రుడైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అపారమైన నీ ప్రేమలో మరొకసారి ప్రభువా, ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రభువా ఈ గొప్ప సందేశాన్ని ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. విశ్వాసంలో బలపడినప్పుడు మాలో ఉన్న భయాలు తొలగిపోతున్నాయి నాయన. ఆ భయం తొలగిపోవటం వల్ల మాకు వచ్చే విడుదల చాలా గొప్పది తండ్రి. ప్రభువా, మాలో ఉన్న విశ్వాసాన్ని అధికం చేయండి, రెట్టింపు చేయండి. ఎటువంటి పెద్ద పెద్ద అలలు కానీ, చీకటి శక్తులు కానీ మమ్మల్ని ఆవరిస్తున్నప్పుడు ప్రభువా, ప్రేమించే దేవుడవు నీ ఉన్నావని గ్రహించుకుంటూ మా జీవితాలు ధన్యం చేసుకునే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ సందేశాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బహుగా ప్రేమించండి. కావలసిన నీ కృపను ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. ధైర్యముతో ప్రతి గుండెను కూడా నింపండి. ప్రభు, అనేక రకాల భయాలతో బాధపడిపోతున్నాము నాయన. ఆధ్యాత్మికంగా భయపడిపోతున్నాం ప్రభువా. విశ్వాసమును అధికం చేసి, నీలో ఉన్న విశ్వాసాన్ని బలోపేతం చేసి, మమ్మల్ని ప్రేమించే దేవుడవు నీవని, నీ ముందు ఈ లోకము పనికిరాదని గ్రహించుకుంటూ పరిశుద్ధతలో బలపడే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. బిడ్డల అవసరతలు, అక్కర్లు తీర్చండి. నీ ప్రేమలో బిడ్డలు భద్రపరచండి. బంగారు భవిష్యత్తును ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. రోగాల నుంచి స్వస్థత, సమస్య నుంచి పరిష్కారం, బాధల నుంచి నివారణ మాకందరికి కూడా దయచేసి, ఈ సందేశాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు, వారి బిడ్డలకు నీ కృపను తోడు చేసి, నీ చల్లని ప్రేమలో బిడ్డలు ఎల్లప్పుడూ కూడా భద్రపరచమని, మహిమ ఘనత ప్రభు మీరే పొందమని యేసు అతి శ్రేష్ఠ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల కృపగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుదురుగాక. ఆమెన్.